Three, two, one. హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను కేజీఎఫ్ వ్లాగ్ చేయబోతున్నాను. డే 1 ఇన్ కేజీఎఫ్ అనమాట. సో యాక్చువల్లీ ఈ రోజు నేను అక్షయ్ ఇద్దరు ఫస్ట్ క్రైకి వెళ్ళాలనుకుంటున్నాం కేజీఎఫ్ లో. ఎందుకంటే పాపకి కావాల్సినవి కొన్ని మేము క్యారీ చేయలేదు. సో ఇది అక్షయ్ వాళ్ళ ఇంటి బయట అనమాట. మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. బిల్డింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ రూల్ అనమాట. బిల్డింగ్స్ ఏవి 3 ఫ్లోర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో అందరూ ఇండివిజువల్ హౌసెస్ కట్టుకుంటారు. ఎక్కడ అపార్ట్మెంట్స్ బిగ్ బిల్డింగ్స్ కనిపించవు కేజీఎఫ్ లో. చాలా మందికి కేజీఎఫ్ అంటే మూవీలో చూసినట్టు కోల్ మైన్స్ అనుకుంటారు, కానీ ఇది అసలైన కేజీఎఫ్. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను చెప్పినట్టు వైజాగ్ ఇంతకు ముందు ఎలా ఉండేదో ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది వితౌట్ ట్రాఫిక్ పొల్యూషన్. ఇక్కడ ఫస్ట్ క్రైకి వచ్చాము. ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అంట. చాలా తక్కువ ఉన్నాయి ప్రైసెస్. మేము అవసరం లేనివి కూడా కొనేసాం తక్కువ వస్తుందని చెప్పి. బికాస్ వైజాగ్ లోని చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైసెస్ ఫస్ట్ క్రై లో. ఈ ఏరియా చూడండి, మన పూర్ణ మార్కెట్ ఏరియాలో ఉంటుంది. సో ఇది వాళ్ళకి మార్కెట్ అన్నమాట. దీన్ని కాంప్లెక్స్ అంటారు, గాంధీ సర్కిల్ కాంప్లెక్స్ అని. ఇక్కడ లైన్ గా షాప్స్ ఉంటాయి. అండ్ ఆటో ఇక్కడ స్టాండ్ ఉంటుంది. అక్కడ మాత్రమే ఆటోస్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఆటో ఉండడానికి వీల్లేదు ఈ ఏరియాలో. నాకైతే నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది ఎప్పుడు ఇలా మార్కెట్ లోకి వస్తే. బికాస్ చిన్నప్పుడు ఇలానే ఉండేది వితౌట్ మోర్ అర్బనైజేషన్. అక్షయ్ ఇక్కడ జ్యూస్ తాగాడు. ఇక్కడ చెత్తలా ఉంది జ్యూస్, అందుకే నేను తాగలే. కాంప్లెక్స్ బయట ఇంకొక దగ్గర జ్యూస్ తాగేసి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడ ఇందిరా అని ఉంది కదా, మన అన్న క్యాంటీన్ ఎలాగో ఇక్కడ ఇందిరా క్యాంటీన్ అని ఉంటదన్నమాట. ఇంటికి రాగానే నాకు రెడీగా అంబూర్ బిర్యానీ విత్ కుష్కా కబాబ్ ఉంది. మన ఊర్లో దీన్ని చికెన్ పకోడీ అంటాము, కానీ వీళ్ళు డిఫరెంట్ గా కుష్కా కబాబ్ అంటారు. అండ్ ఈ రైస్ వచ్చేసి కొంచెం టమాటో రైస్ లా ఉంది, బట్ చాలా బాగుంటుంది టమాటో రైస్ కన్నా. సో గట్టిగా లాగించేసి అండ్ బయటకు వచ్చాను ఐస్ క్రీమ్ తినడానికి. ఇది తెలిసిన వాళ్ళ షాప్, సో ఎప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ తింటా ఉంటా. సో అక్షయ్ అలా బయటికి తీసుకెళ్ళమన్నాను ఒక రైడ్ కి. సో నన్ను అలా ఐస్ క్రీమ్ తినిపించి రైడ్ కి తీసుకెళ్లాడు అనమాట. నేను ఐస్ క్రీమ్ తింటూ అక్షయ్ తో అలా బయటకి వెళ్ళాను. నేను ఇంకొక డిఫరెంట్ సైడ్ ఆఫ్ కేజీఎఫ్ ని చూసాను. బికాస్ ఇటు వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. నేను అడిగాను నాకు అన్ని చూపించమని. సో వెళ్ళేటప్పుడు క్లైమేట్ కూడా చేంజ్ అయింది. అండ్ ఇక్కడ బంక్ లో ఆగి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చుట్టూ గ్రీనరీ. అండ్ ఈ హౌస్ పైన చూడండి హెలికాప్టర్ కూడా ఉంది. చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పి అక్షయ్ ఫోటో తీయమని చెప్పాడు. అది ఒరిజినల్ కాదు, బొమ్మ. సో ఈ ఏరియాలో కొంచెం మంచిగా హౌసెస్ కట్టుకొని ఉంటారు. బాగా రిచ్ గానే ఉన్నాయి హౌసెస్. కానీ నాకు దాన్ని చూస్తే హారర్ మూవీస్ లో పెద్ద హౌసెస్ ఉంటాయి కదా, అవి గుర్తొచ్చింది. జస్ట్ అప్పుడే ఇంటికి వచ్చాం, పెద్ద వర్షం పడింది. ఎంత పెద్దదంటే తుఫాన్ లా వచ్చింది అనమాట. బెంగళూరుకి వచ్చిన ఫస్ట్ డే బయటికి వెళ్ళాం కదా, సో నేను అప్పుడు ఈ డోనట్స్ తీసుకున్నాను ఫినిక్స్ మాల్ లో. మీకు ఎవరికైనా డోనట్స్ అంటే ఇష్టం ఉంటే మ్యాడ్ ఓవర్ డోనట్స్ దగ్గరికి వెళ్ళండి, చాలా బాగుంటాయి. నా ఈటింగ్ సెషన్ అయిపోగానే వర్షం తగ్గింది. అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ కజిన్ వచ్చారు. సో మేము బయటికి వెళ్తున్నాం బంగారుపేట పానీపూరి తినడానికి. బంగారుపేట అంటే నెక్స్ట్ సిటీ అనమాట. కేజీఎఫ్ నుండి ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడ పానీపూరి అండ్ చాట్ చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఈవెన్ బెంగళూరులో కూడా బంగారుపేట పానీపూరి అని చెప్పి అమ్ముతారు, అంత ఫేమస్. జస్ట్ పానీపూరి తినడానికి కార్ వేసుకొని 10 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. తప్పదు, మన ప్లేస్ అయితే మనం నచ్చినప్పుడు వెళ్ళొచ్చు, కానీ ఇది మన ప్లేస్ కాదు కదా. ఏదో చుట్టాన్ని చెప్పుకొచ్చి వెళ్తాం కాబట్టి వచ్చిన ప్రతిసారి వెళ్ళి తినాల్సి వస్తుంది. సో అలా స్టార్ట్ అయ్యి వెళ్ళి దారిలో అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ ని కూడా పికప్ చేసుకున్నాము. సో మేము అందరం ఇక్కడ బంగారుపేట్ పానీపూరి ఫేమస్ అన్నమాట, చాట్ కూడా. సో మేము అందరం బంగారుపేట్ పానీపూరి అండ్ చాట్ తినడానికి వెళ్తున్నాము. నేను స్టార్ట్ అయ్యేసరికి 6 అయింది. సో వెళ్ళే దారిలో చీకటి పడిపోయింది, బట్ స్టిల్ ఆపలేదు. వి వెంట్ ఆన్. హూ డోంట్ లైక్ కార్ రైడ్స్ చెప్పండి. సో కేజీఎఫ్ వస్తే ఒక్కరోజు కూడా ఇంట్లో ఉన్న ఫుల్ గా తిరుగుతూ ఉంటాను ఇలా. అండ్ ఫైనల్లీ బంగారుపేట్ పానీపూరి వచ్చేసాము. అండ్ ఇలా ఇస్తారనమాట పానీపూరి. మనకి గ్రీన్ వాటర్ ఇస్తారు కదా, ఇక్కడ అలా ఉండదు. జస్ట్ వైట్ వాటర్ లా ఇస్తారు. అంటే దాంట్లోని గార్లిక్ అలా ఫ్లేవర్ ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయి కదా పిచ్చెక్కిస్తా పానీపూరిలో 5 ఫ్లేవర్స్ అనుకోవచ్చు, కానీ అలా లేదండి. కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. మళ్ళా పొటాటో అయితే పెట్టారు లోపల. చాట్ చేస్తారు కదా పప్పుతో, ఆ పప్పుతోని చేస్తారు, చాలా బాగా చేస్తారు. తింటూ ఉంటే నోట్లో కరిగిపోతుంది, అంత బాగుంది. నేను ఇది తినడం ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ముందు తిన్నా. అప్పుడు అంత పెద్దగా అనిపించలే, కానీ ఏమో ఇప్పుడు ఫస్ట్ టైం తింటున్నాను, చాలా బాగుంది. అండ్ చాట్ కూడా చాలా బాగుంది, మనలా అయితే లేదు, చాలా డిఫరెంట్ గా ఉంది. 2 ప్లేట్స్ పానీపూరి అండ్ చాట్ 1 ప్లేట్ తిన్నాను. బట్ అక్కడతో ఆగలేదు, ఇంకా నేను తినాల్సిన బోల్డ్ ఉన్నాయి. సో ఎప్పుడు కేజీఎఫ్ వెళ్ళిన అన్ని ఫుడ్ ఐటమ్స్ తప్పకుండా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఫుడ్ కొనుక్కొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇది అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ ట్రీట్ ఇచ్చాడు మాకు. ఇది కుష్కా రైస్ విత్ తందూరి చికెన్. ఫుడ్ తినేసి అగైన్ ఇంటికి వెళ్ళిపోయాము.
బికాస్ నెక్స్ట్ డే మాకు ఒక బిగ్ డే అనమాట. అక్షయ్ వాళ్ళ ఫాదర్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. సో, అన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయామనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.